ఫస్ట్ కిలో చికెన్ని తీసుకొని 3-4 టైం వరకు ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి రెడీగా ఉంచుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 3, కరివేపాకు 4 రెమ్మలు, అలాగే ఉల్లిపాయ 2 పెద్ద సైజువి. ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే మరో స్పూన్ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగా, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వచ్చేసి 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. పసుపు చిటికెడు వేసుకోవాలి. అల్లం పేస్ట్ ముక్కలకు పట్టే వరకు 6-7 నిమిషాలు ఇలా చికెన్ని మగ్గించుకోవాలి. ఇలా మూత తీసి ఒకసారి మధ్యలో గరిటతో కలిపి తిప్పుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఇంకోసారి తిప్పుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలా 75% కుక్ అయిన తర్వాత ధనియాల పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం వచ్చేసి 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఈ మసాలాన్ని కూడా కలిపి తిప్పుకోవాలి. వాటర్ వచ్చేసి ఒక పావు కప్పు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మిరియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకుంటే ఇంకా చికెన్ ఫ్రై పూర్తయిపోయినట్టే. ఫస్ట్ వాటర్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. జార్లో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిర్చి, వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక డేక్షా పెట్టుకొని 2 టమాటాలని ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్, తర్వాత జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి 3 వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కారం ముద్దను వేసుకోవాలి. పసుపు చిటికెడు వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేసుకోవాలి. టమాటా గ్రేవీలో కొంచెం వాటర్ వేసుకొని ఇది తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇలా వేసుకోవాలి. వాటర్ వచ్చేసి 3 గ్లాసుల వరకు పోసుకోవాలి. లాస్ట్లో సాల్ట్ సరిపోతే మరో స్పూన్ వేసుకోవచ్చు.
ఇలా ఒక పొంగు వచ్చే వరకు మగ్గించుకోవాలి. అంతేనండి, కమ్మనైన రసం రెడీ అయినట్టు. లాస్ట్లో కొత్తిమీర.